దండోల నాయకత్వంలో నందికొట్టు నియోజకవర్గం నడిపొట్టున మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని నివాళులర్పించి ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మంచి పరిపాలన చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిలవాలని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ విలువలని కాపాడి దేశానికి ఆదర్శంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని గౌరవశ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ సార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందడుగు వేయాలని, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలవాలని, అందుకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికీ పేదలందరినీ అభివృద్ధి వైపు నడిపించి గంజాయి, డ్రగ్స్, తర్వాత ఆడపిల్లలపైన ఈటీవీ వంటివి గ్రౌండ్ రూట్లో నిర్మూలించి ప్రత్యేకమైన కమిటీలను గ్రామ స్థాయిలో యువతతో పార్టీకి అనుకూలమైన యువతతో వేపించి ఇటువంటివి అరాజకాలను అరికట్టాలని, అప్పుడే అరికడితే రాజ్యాంగాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, నిజమైన అంబేద్కర్ నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దానికి నిదర్శనం సముద్రంలో కలిగి 5 కోట్ల అక్రమ దేశాన్ని పట్టుకున్నారు. కాబట్టి దాన్ని గ్రౌండ్ రూట్లో గ్రామ స్థాయిలో అరికట్టి రాష్ట్రం బాగుపడుతుందని, పేదలు కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగా అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఆయనకు 2 నిమిషాలు ప్రతి ఒక్కరూ మౌనం పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉపయోగిస్తున్నారు.